హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయవాడ పిల్ల చెర్రీ అండి. ఇప్పుడైతే టైం వచ్చేసి 6:59 ఎగ్జాక్ట్గా. నేనైతే 5:30కి లేచానండి. లేచి ప్రేయర్ అయితే చేసుకున్నాను. ప్రేయర్ చేసుకొని ఇప్పుడే అయితే బయటకు వచ్చాను. ఒకసారి చూడండి చుట్టూ క్లైమేట్ ఎలా ఉంది. అదిగో ఇంకా చందమామ కూడా వెళ్ళాల. ఏది పైన కనబడుతుందా? అదిగో జూమ్ చేస్తా, కనపడుతుందా గాయ్స్? భలే ఉంది కదా, క్లారిటీగా భలే కనబడుతుంది. మూన్ ఇంకా ఇక్కడే ఉంది. అదేంటి ఇప్పుడు దాకా హాఫ్ కనబడింది, ఇంతలోనే మళ్ళీ రౌండ్ అయింది. వావ్, ఏంటి అది మళ్ళీ హాఫ్ కనబడుతుంది. వామ్మో, నా ఫోన్లో తప్పుందా? అది మళ్ళీ ఓకే. ఒకసారి స్లోగా క్యాప్చర్ చేస్తా మొత్తం, చూడండి. అప్పుడే ఎవరో బట్టలు కూడా ఉతికేసుకుంటున్నారు, సౌండ్స్ వచ్చేస్తున్నాయి. ఈ రోడ్ కనబడుతుంది కదా, ఈ రోడ్ స్ట్రైట్గా వెళ్తే మెయిన్ రోడ్ వస్తుంది. చందమామ నన్నే భయపెట్టావు ఒకసారిగా. ఈ రోడ్ స్ట్రైట్గా వెళ్తే ఏమొస్తుందో తెలియదు, మేమైతే ఎప్పుడు వెళ్ళాలా. మేము ఇల్లు ఎత్తుక్కోవడానికి వచ్చినప్పుడు కూడా ఈ ఇంటి వరకు వచ్చి ఇల్లు చూసి ఇక్కడ ఆగిపోయాము, ఇంకా ముందుకు వెళ్ళలేదు. ఇంకా మేము ఈ టెర్రస్ ఎక్కి చూస్తే మంచి వ్యూ ఉంటుంది, ఇంకా చాలా బాగుంటుంది. అటు కూడా వెళ్ళి చూపిస్తా ఒకసారి. అదిగోండి గాయస్, అక్కడ ఒకటి పోల్ లాగా కనపడుతుంది కదా, అది వచ్చేసి విజయవాడలో ఉన్న డంపింగ్ యార్డ్ అండి. సో ఆ డంపింగ్ యార్డ్కి పక్కనే మేము వెళ్ళాం కదా, అంబేద్కర్ స్టాట్యూది పార్క్ ఉంది కదా, మ్యూజియము. సో అది ఉంటుంది. అంబేద్కర్ స్టాట్యూ కూడా కనపడుతుంది, బట్ ఇప్పుడు ఫుల్ మంచుతో కవర్ అయిపోయింది, అసలు ఏం కనిపించట్లేదు చూపిద్దామన్నా కూడా. కానీ అక్కడే ఉంటుంది, ఆ పోల్ దగ్గరలో అంటే పోల్ దగ్గరలో కాదు, చాలా హైట్ అవడం వల్ల అది కనబడుతుంది స్టాట్యూ. ఆ పోల్కి కొంచెం పక్కన ఉన్నట్టుగా కనబడుతుంది, కానీ ఆ పోల్ పక్కన కాదు, అది చూడటానికి మాత్రం అట్లా ఉంటుంది. సో నేను ఈ మంచంతా పోయిన తర్వాత మధ్యాహ్నం మళ్ళీ రికార్డ్ చేసి చూపిస్తాను. అదైతే డంపింగ్ యార్డ్ అండి. వరదలు వచ్చినప్పుడైతే ఇదంతా ఫుల్ వాటర్, అసలు భలే అనిపించింది. ఇంకో నిన్న మార్నింగ్ అయితే గుమ్మాలు అయ్యి శుభ్రంగా కడిగాను. నిన్న నేను ఉతికిన బట్టలు కూడా ఇవేనండి. ఏ రోజు బట్టలు ఆ రోజు ఉతికేస్తున్నా. కొంచెం గిన్నెలు ఇగో నిన్నటివి 1 or 2 ఉంటే వద్దులే అనుకుని ఆపేసేదాన్ని కదా, బట్ అట్లా ఉంచట్లేదు, వాష్ చేసేస్తున్నాను. గిన్నెలు అయితే ఇవే ఉన్నాయి, రాత్రి భోంచేసేసి బయట పెట్టేసి అయితే పడుకున్నాను. బట్టలు కూడా ఇదిగో ఏమీ లేవు ఇందులో, ఇది ఒక్కటే ఉంది. అండ్ ఇవి వచ్చేసి కాలు కింద వేసుకునే డోర్ మ్యాట్స్. మా వారిది ఒక జీన్స్ ప్యాంట్ని కట్ చేసి వేసాను, అవి ఇవైతే. నిన్న బట్టలు తీసి వేరే బట్టలు ఆరేసేటప్పుడు ఈ బట్టలన్నీ లోపల పెడదామంటే నా చేతులు తడిగా ఉండి మూట కట్టి వీటి మీద పెట్టి అలానే వదిలేసినట్టున్నాను. అసలు ఫుల్ మంచు పడిపోయినాయి, తడిగా తడిపేసిన క్లాత్ లాగా ఉంది ఇది. ఇప్పుడు మళ్ళీ డబల్ పని, వీటన్నిటిని తీసి ఈ తాడు మీద ఆరేసుకొని ఎండొచ్చాక మళ్ళీ లోపలైతే పెట్టుకోవాలి. మనం చేసే పనులన్నీ అలాగే ఉంటాయి కదా. అది కాసేపు నామోహం కూడా చూడండి గాయస్, ఎంతసేపు రోడ్డు అవేనా.
ఇప్పుడైతే నేను ప్రేయర్ చేసుకున్నాను 5:30కి లేచి. మా హస్బెండ్ అయితే ఇప్పుడు అంటే పడుకో ఎందుకులే అన్నట్టు చెప్తాడు. మళ్ళీ నేను పడుకుని పోయాను అనుకో నాకు మెలకువ రాదు. వచ్చినప్పుడే లెగిసిపోవాలని ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో లెగిసాను. తను ఎందుకులే అప్పుడే లెగడం అన్నాడు. వద్దు లెగిసిపోతానని నేను టైం ఎలానో వేస్ట్ చేయడం ఎందుకని యాక్చువల్గా ఉన్నది ఉన్నట్టు చెప్పాలంటే ఒక 5:30కి లేసాను కదా, ఒక అరగంట ఫోన్ చూసేద్దాం ఆరైపోద్ది కదా, అప్పుడు బయటికి రావచ్చు అని అనుకున్నా. బట్ ఎందుకో మళ్ళీ ప్రేయర్ చేసుకుందాం వద్దులే అనిపించింది. సో అందుకని 6:15 వరకు ప్రేయర్ చేసుకొని ఇప్పుడైతే బయటకు వచ్చాను. ఇప్పుడు టైం ఎంత అయిందంటే 6:33 అయింది. అంటే నేను బయటకు వచ్చి వీడియో అంతా చేశాను కదా, 6:33 అయింది. సో ఈరోజు టిఫిన్కి అయితే గారెలు వేద్దామని అనుకుంటున్నా. మినపప్పు నానబెడతా. ఇప్పుడు జోక్ జరిగింది ఏంటంటే లెగుస్తుంటే మా ఆయన ఎందుకులే అప్పుడే లెగడం పడుకో అన్నాడు. నేను అన్నాను లెగిసి టిఫిన్ కన్నా ఏదైనా వేస్తే పోద్దేమో అని అంటే, ఏంటి 5:30కి టిఫిన్ వేసేస్తావా చల్లారిపోతాయి కదా అంటున్నాడు. 5:30కి టిఫిన్ వేయడం కాదయ్యా, వెళ్ళి గారెలు వేయడానికి పప్పు నానబెడతాను, గారెలు వేసుకుందాము, మినపగుళ్ళు ఉన్నాయి కదా, ఆయిల్ కూడా ఫుల్ ప్యాకెట్ ఉంది కదా అని చెప్పాను. గారెలు అంటే ఇప్పుడు నుంచే వేస్తా అనుకుంటున్నాడేమో, నానాలి కదా అది. సో ఇదండి, ఈరోజు అయితే ఫుల్ డే వీడియో షూట్ చేస్తాను. ఈరోజు ఇంట్లో పని కూడా ఏం లేదు, బట్టలు కూడా ఏం లేవు, గిన్నెలు కూడా 4 ఉన్నాయి చూసారు కదా. కొంచెం ఎండ వచ్చాక 7:30 ఆ టైం అయ్యాక గిన్నెలు అయితే కడుగుతాను. మరి ఇంత చల్లగా ఉన్నప్పుడు చన్నీళ్ళల్లో చేయి పెడితే నేను ఐస్ గడ్డ అయిపోతానేమో. కొంచెం సేపు 7:30 అయ్యాక ఎండ వస్తుంది కాబట్టి అప్పుడైతే ఆ గిన్నెలు 4 తోమేసి, అది బట్టలు కూడా ఏం లేవు కాబట్టి ఇంట్లో ఏమైనా ఉన్నాయేమో చూసి, మా చిన్ని మేడం ఒకటి ఉంది కదా, దాని ఇష్టం వచ్చినట్టు అన్నీ తీసి లాగేసిద్ది కాబట్టి, సో ఏమన్నా ఉంటే ఏరుకొని తెచ్చుకొని అవన్నీ ఉతుక్కుంటాను. ఓకే బాయ్ గాయ్స్. ఇప్పుడైతే పప్పు నానబెడతా గారెలు వేయటానికి. మర్చిపోయాను ఇంకొకటి ఏంటండి, ఎన్ని వీడియోస్ పెట్టినా సబ్స్క్రైబ్ చేసుకోవాలని లేదా? సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. లాంగ్ వీడియోస్ చూస్తున్నారు కదా, నాకు అక్కడ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకంటే నాట్ సబ్స్క్రైబ్డ్ అని చూపిస్తుంది. అంటే దానికి అర్థం నాకైతే తెలియదండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకంటే చేసుకోకుండా మామూలుగా చూస్తారు కదా వీడియోస్, అలాంటి వాళ్ళు ఎక్కువ చూస్తున్నట్టు అక్కడ వస్తుంది. అది నిజమో కాదు నాకైతే తెలీదు. అంటే మనం వీడియో ఏదైనా పెడితే ఆ వీడియో కింద ఆప్షన్స్లోకి వెళ్తే మన వీడియోస్ని ఎట్లా చూస్తున్నారు అనేది మనకు తెలుస్తుంది. అక్కడ నాకు నాట్ సబ్స్క్రైబ్డ్, సబ్స్క్రైబ్డ్ అనే దాంట్లో నాట్ సబ్స్క్రైబ్ అనే దగ్గరే ఎక్కువ పర్సంటేజ్ చూపిస్తుంది. అంటే నాట్ సబ్స్క్రైబ్ అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళే ఎక్కువ చూస్తున్నారు అన్నమాట వీడియోస్, అదే అని నేను అనుకుంటున్నా. ఒకవేళ నాట్ సబ్స్క్రైబ్డ్ అనే వాళ్ళు ఎక్కువ చూసినట్టయితే ఇప్పుడు ఈ వీడియో కూడా చూస్తారు కదా, ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చూసి వెళ్ళిపోయేటప్పుడు ఒక సబ్స్క్రైబ్ని అట్లా నొక్కి వెళ్తే నాకు హెల్ప్ అవుతుంది కదా, ప్లీజ్ అండి ప్లీజ్. ఎందుకు రిక్వెస్ట్ చేస్తున్నానంటే, ఏదో యూట్యూబ్ మీద డబ్బులు రావాలి అని ఆ డబ్బులతోనే వస్తే మేము బ్రతకాలి అన్నట్టుగా ఏం కాదు. లైఫ్లో నేను ఏదైనా అచీవ్ చేయాలి అని అంటే నేను ఇది నాకు ఏదన్నా అంతే, నాకు ఒకటి రాకపోతే అది నాకు ఎందుకు రావట్లేదు, నాకు అది రావాలి అన్న ఒక పంతం ఉంటుంది. సో అలా నాలో ఒక ఫియర్ అనేది ఉంది. అసలు యూట్యూబ్లో నేను సక్సెస్ అవుతానా అవ్వనా, అవ్వకపోతే ఎందుకు అవ్వలేను, అందరూ అవుతున్నారు కదా నేను అవ్వాలి, ఎట్లా అయినా నేను కూడా సక్సెస్ అయి చూపించాలి అని. అసలు ఫస్ట్ నేను ఫేస్ రివీల్ చేయలేదు, తర్వాత ఫేస్ రివీల్ చేశాను, తర్వాత డాన్సెస్ కూడా చేస్తున్నాను. యాజ్ ఏ హౌస్ వైఫ్గా, హోమ్ మేకర్గా నేను చేయాల్సినట్టుగా డాన్సెస్ చేస్తున్నానండి. ఇంకా అంతకన్నా చేయాలంటే నేను చేయలేను సబ్స్క్రైబర్ల కోసం అయితే. సో నేను చేసే డాన్సులు అయితే అట్లానే ఉంటాయి. నచ్చిన వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేను మా పాప వీడియో పెడితే అసలు ఎక్కువ మంది చూడలా, అదే పెద్దవాళ్ళు పెడితే మాత్రం చూస్తారు. చిన్న పాప కదా, చూసి మా పాపని కూడా, మా పాపే కాదు ఇంకా చిన్నపిల్లలు కూడా చాలామంది వస్తూ ఉంటాయి కదా, చూసి ఎంకరేజ్ అయితే చేయండి కదా.
నాట్ సబ్స్క్రైబర్స్ అంటే సబ్స్క్రైబ్ చెయ్యని వాళ్ళు ఎవరైనా కనుక మా వీడియోస్ని చూస్తే కనుక దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్. ఓకే, సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే నేను పెట్టిన వీడియోని లైక్ చేయండి, కమెంట్ చేయండి. లైక్ చేయడం వల్ల ఏదో దానివల్ల కూడా ఒక హెల్ప్ ఉంటుంది. లైక్ చేయడం వల్ల ఆ వీడియో ఇంకొకరికి సజెస్ట్ అవుతుందేమో అని ఏదో ఉంటుంది. అదే నాకు కరెక్ట్గా తెలియదు, కానీ ఇదివరకు నేను లైక్ చేయడం వల్ల ఏం ఉపయోగం ఉంటుంది అని అనుకునేదాన్ని, కానీ లైక్ చేయడం వల్ల కూడా యూజ్ ఉంటుంది. కాబట్టి లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. ఓకే గాయ్స్, వచ్చాను ఏంటో అనుకుంటున్నారా? ఇప్పుడైతే ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నా, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. కాబట్టి నేను మరీ అంత పెద్ద వీడియో పెట్టినా మీరు చూడరు, స్కిప్లు కొట్టుకుంటే వెళ్ళి చూస్తారు. కాబట్టి ఎందుకు, చిన్న చిన్న వీడియోలే పెడతా. అందుకని ఇప్పుడు పెట్టిన ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేసి ఇంకో వీడియో పెడతాను సాయంకాలం కానీ రేపు మార్నింగ్ కానీ. అంటే ఇప్పుడు నేను ఈ వీడియో కట్ చేసేసిన తర్వాత నెక్స్ట్ కంటిన్యూషన్ పెడతా. నేను గారెలు వేస్తా అని చెప్పా కదా, సో దానికి చేసిన ప్రాసెస్ ఇంక ఈరోజు మిగిలిన ఫుల్ డే బ్లాగ్ కంటిన్యూషన్ తీసి ఇంకో వీడియో పెడతాను. ఓకేనా? ఇప్పుడు ఈ వీడియో ఇక్కడ వరకు చూడండి, ఫుల్గా చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ గాయ్స్. దీనికి కంటిన్యూషన్ వీడియో కూడా ఉంటుంది. ఈరోజు ఈవినింగ్ కానీ లేకపోతే రేపు మార్నింగే కానీ అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో అయితే ఇప్పుడే అప్లోడ్ చేసేస్తున్నాను. బాయ్ గాయ్స్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.